అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఆల్ ఏజ్ గ్రూప్స్ కదిలారు. అలాగే వెంకీ గారిని అభిమానించే అభిమానులు. సో మొత్తం అందరూ చూస్తున్నారు. వీళ్ళందరిలో మెజారిటీ మహిళలు ఎక్కువగా వచ్చి సినిమా చూస్తున్నారు. సో తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు. సో నాకు ఫస్ట్ మీ ఇంట్లో మహిళలు అనగానే ఫస్ట్ సురేఖ గారి రియాక్షన్ ఏంటి సార్ సినిమా? సురేఖ ఇదివరకు నువ్వు రష్ చూపించినప్పుడు చూసింది, అప్పుడు ఎలాంటి ఒపీనియన్ లేదు. కానీ మీరు చేసే ఇదంతా కూడా గతంలో నేను చూసి ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది, బట్ చూడాలి సినిమా అని అనింది కొన్ని నెలల క్రితం. అది అయిన తర్వాత ఇప్పుడు ఫుల్ సినిమాకి వెళ్ళిన తర్వాత నవ్వు ఆపుకోలేక నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే తను ఒక 50-60 మంది వాళ్ళ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి వెళ్ళింది అని అనుకోవడం. కిట్టి పార్టీతో వెళుతుంది, ఫ్రెండ్స్తో వెళ్తుంది, లోపల కిట్టి పార్టీ సీన్ ఒకటి ఉంది. ఆ సీన్కి డెఫినెట్లీ మా మీద సెటర్లు వేస్తారా అని చెప్పి అంటదేమో అనుకుంటే దానికి ఎంత నవ్వు వచ్చింది, ఎంత పగలబడి నవ్వుకున్నాం మేమందరం అంటే చెప్పుడు వచ్చిందనమాట. నేను ఈ మధ్య సంవత్సరాలలో ఇంత పగలబడి నవ్వినటువంటి సినిమా కానీ సీన్స్ కానీ ఎప్పుడు లేదు. మీ దానికి ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటూ మళ్ళీ వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు, మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అవకాశం తీసుకుని నేను వెళ్తానని అంటుంది. దే జస్ట్ లవ్డ్ ఇట్. చాలా బాగా నచ్చింది, నీరు చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఫ్రెండ్స్తోనే వెళ్ళి చూశారు. అండ్ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని దే జస్ట్ ఫౌండ్ యూ సో ఫ్రెష్, సో న్యూ. చిరంజీవి ఇస్ లుకింగ్ సో యంగ్ అండ్ వెరీ డిఫరెంట్ అండ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ సీన్స్. అండ్ మెయిన్లీ ఫర్ దెమ్ ఇట్స్ ఆల్సో లైక్ హౌ ది ఆడియన్స్ అందరికి నచ్చినట్టు మన ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడటం. ఐ థింక్ దే జస్ట్ ఫౌండ్ ఇట్ సో న్యూ. అంటే వాళ్ళు కూడా దే బీన్ ఫాలోయింగ్ ఫిల్మ్స్ 30-40 years. వీ బీన్ దేర్, బట్ వీ కమింగ్ టుగెదర్ ఇన్ వన్ ఫ్రేమ్. I have to really thank you and Anil. Love you, sir. And దానికి లీడ్ గా మీరే ఒకప్పుడు చెప్పారు వెంకీ, మీకు గుర్తుంటుంది. మన మొన్న కూడా స్టేజ్ మీద చెప్పాను నేను. అండ్ అప్పటి నుంచి నా మైండ్లో ఉంటుండేది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఒక సీన్ ఉంటే బాగుంటుందని ఏదైనా చేయమంటే ఆయన ప్లాన్ చేసినందుకు, దీన్ని జస్టిఫై చేయడానికి నాతోటి ఈవెన్ బయట కూడా ఫ్రెండ్లీగా ఉండి నాతోటి ఆ కెమిస్ట్రీ ఉండే యాక్టర్ చెప్పాలంటే ఓన్లీ మన వెంకీ. ఆయన అయితే గనక చాలా బాగుంటుంది అన్నందుకు కెమిస్ట్రీ జస్ట్ అన్బిలీవబుల్. ఇట్స్ కమ్ అవుట్ సో వెల్. అంటే యూ కెన్ సీ రియల్ ఫ్రెండ్స్ జస్ట్ ఎప్పటి నుంచో కాలేజీలో చదువుకొని లాంగ్ టైం తర్వాత కలిసి వాళ్ళిద్దరు ఒక సినిమా. నిజంగానే చెప్తాను, ఈ సీన్స్ అన్ని కూడా నేను వెంకీ తోటి నాకున్న ప్రేమ కానీ ఇష్టం కానీ ప్రతి చోట సుస్పష్టంగా తెలుస్తుంది. ఎట్ ఆయన ఒక స్టారు, నేను కూడా తక్కువ ఏంటి అనే దీంతో నేను ఎక్కడ తగ్గిపోతానేమో అని ఏదో ప్రయత్నం చేయటం కానీ నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం ఏమి చేయాలి. నేను ఎక్కడ సరే అండన్ అవ్వాలి, నేను తగ్గి ఉండాలంటే తగ్గే ఉన్నాను తప్ప తను ఎలివేట్ చేసుకున్నాను. అండ్ ఆయన ఎక్కడ నాకు ఛాన్స్ ఇవ్వాలి, నాకు అలా ఛాన్స్ ఇచ్చారు. మెయిన్ అనిల్ వెన్ ద బిగినింగ్ సీన్ ఇట్ సెల్ఫ్ వెరీ క్లెవర్లీ రిటర్న్. నేను అది చెప్పగానే నేను అనుకున్నాను, నేను అక్కడి నుంచి దిగటం, మీరు అక్కడి నుంచి చూడటం, అది చేసిన తర్వాత నేను రాగా మీరు ఇమ్మీడియట్గా ఇటువంటి చూసి ఏంటి ఫ్యామిలీ ఏదో నేను మిమ్మల్ని చూసి మీరు మా బాస్కి అదే మాస్కే బాస్, ఇప్పుడు ఫ్యామిలీ వైపు రావట్లేదా, అక్కడే ఒక చిన్న సెట్ అయిపోయింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ గుడ్. ఇట్ గేవ్ వన్ థింగ్. ఓహో ఇదేదో ఇద్దరు మీ ఇద్దరు ఎనర్జీ, మీ ఇద్దరు లుక్స్, అందరూ గూగుల్ని కంప్లైంట్ చేస్తున్నారు సార్. ఎవడరా గూగుల్లో తప్పుగా రాస్తున్నారు వాళ్ళు, అసలు దే ఆర్ జస్ట్ లైక్ 35, 40, 45, 50 లోపల అంటున్నారు. చాలా మంది పెడుతున్నారు సార్ మీమ్స్, ఎవడరా గూగుల్ ఎక్కడ రాడు, అడ్రస్ ఎక్కడ రా అంటున్నారు. అంటే సీరియస్లీ సార్, యు ఆర్ యాక్టెడ్. అంటే మీరు లుక్స్ అలాగే ఉన్నారు, మీ ఎనర్జీస్ అలాగే ఉన్నాయి. గాడ్ గ్రేస్, మీరు ఇంకా 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 ఇలాగే ఎనర్జీకి ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అవును, పేరేంటి మార్చి ఇప్పుడు అందరం వెంకీ గౌడ అని పిలుస్తున్నారు. కాదు, అక్కడ సినిమా వెంకీ గౌడ మనం మిస్ వెళ్ళారంటే వెంకీ గౌడ నీరజ గౌడ అన్నారంట. పాప ఆవిడ పాప మరి ఎంబారసింగ్. ఎక్సలెంట్. సరే, ఇవన్నీ పక్కన పెడితే, సీన్స్ ఫన్ పార్ట్ పక్కన పెడితే, ఈ సినిమాలో తెలియకుండా అండర్ కరెంటు మన చిల్డ్రన్ తోటి వాళ్ళతోటి ఈ హార్ట్ టచింగ్ సీన్స్ కానీ, అలాగే జరీనా వాహిబ్ తోటి ఉన్న మదర్గా ఆ అమ్మాయికి ఆవిడికి నయనతారకు ఉన్న సీన్ గురించి చాలా మంది ఒక్కరు మెచ్చుకుంటున్నారు. అండ్ దీని ఇంపాక్ట్ ఎంత ఉంది అంటలో నాకు ఎవరో పంపించారు, ఇది నిజంగా జరిగిందండి. 3 నెలల బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకుంటున్న విడిపోదామని, ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి ఇలాంటివి అక్కర్లేదు అన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్. మదర్
అంటుంది కదా, అవునండి. భార్యాభర్తలు ఏదైనా వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు తేల్చుకోవాలమ్మా, అంతేగాని మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది కరెక్ట్ ఉండకూడదు. అట్లాగా అన్నందుకు ఆ సీన్ నువ్వు రాసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ. అండ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ సీను నువ్వు తీసిన విధానం కానీ, మదర్ తోటి క్యాజువల్గా ఆ ఇంట్లో ఆవిడ ఒక బిజినెస్ చేస్తూ షూట్ కాఫీ చేసింది కానీ కాఫీ పెడుతూ ఎక్స్ట్రాడినరీగా తీసావు, ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేసావు. అది నువ్వు ఏదైతే అనుకున్న సీన్ తీసావో అది అంతగా పెనిట్రేట్ అయిపోయింది. దాని ఇంపాక్ట్ విడిపోదాం అనుకున్నటువంటి ఎంతోమంది, కొంతమంది అలాంటి భావంతో అలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి పునరాలోచించుకునేలా కలిసింది. హ్యాట్స్ ఆఫ్. అందరు దాన్ని ఏదో కాఫీ సీన్ అంటున్నారు సార్. నాకు సడన్గా వచ్చే కాఫీ సీన్ ఎక్సలెంట్ అంటున్నారు. కాఫీ సీన్ అంటే అర్థం కాలే. కాఫీ సీన్ అంటే కాఫీ పెడుతూ అత్తగారు కోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్. అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అంటే కోడలు అంటే గుర్రుగా చూసుకుంటూ సీరియస్గా చూసుకుంటూ జనరల్గా మనం అలా లేదు, చాలా ఫ్రెండ్లీ స్పేస్లో ఆవిడ చెప్పిన అంటే లేడీస్ ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధంకి ఎలా ఉంటారు, మొగుడితో ఎలా ఉంటారని ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్. అది చాలా కనెక్టింగ్గా వెళ్ళింది. చాలా బాగుంది. రే ఏంట్రా పండగ అన్నారు, పిలిచారు, నా ఆహ్వానం మేరకు ఇద్దరు వచ్చారు, స్వీట్స్ ఏదో కొంచెం మా మొహాన్ని కొట్టండిరా. తిండే కదయ్యా, మాట్లాడుకుంటూ తిన్నాం, నీకు దామే పడినట్లాగా చూస్తుంటే బాగా అదే హోమ్ మేడ్ స్వీట్స్ చాలా చూస్తుంటే టెంప్టింగ్ ఉంది. కానీ ఇక్కడ నాకు లేదు, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్న దాంట్లో మేము ఇద్దరం ఒకళ్ళ సాంగ్స్కి ఒకళ్ళు డ్యాన్స్ చేస్తూ మేము ఎంజాయ్ చేసామే. అది అసలు నేను అడిగితే కనుక సాంగ్ మన సినిమా వరకు నువ్వు పక్కన పెట్టావు, కానీ సినిమా వెనకాల ఉన్న సీన్స్ వేసావా, అయిపోయిన తర్వాత మీ ఇద్దరు అల్లరి, అది కనుక కట్ చేస్తే అసలు అదొక పెద్ద ఎపిసోడ్గా మన అక్కడ రీచ్ చేసాయి. దాంట్లో ఒక 2-3 బిట్లు మేకింగ్ లో వదిలేము సార్. పూర్తిగా వేస్తే అసలు ఎక్స్ట్రా బీటీఎస్ చేసి పెట్టచ్చు. మన దగ్గర ఉంది ఫుటేజ్. బాగుంది అసలు, ఎంత బాగుందంటే అదొక ఎక్స్ట్రా అడిషనల్గా ఇదిగా అనిపిస్తుంది. ఫెంటాస్టిక్ ఉంది అసలు. ఆ ఐడియా ఏం ఐడియా, నా పాటలు తను అవి కూడా సిచ్యువేషన్ ఫోర్స్గా లేదు, సిచ్యువేషన్గా ఉంది. నువ్వు అనుకున్నా రాదమ్మ తను దిగదు, దిగుతాగా నేను ఎందుకు రాదు అని రామచిలకమ్మ అది సెలెక్ట్ చేయటం. అండ్ నాకు ఓన్లీ ప్రాబ్లం ఏమైందంటే అది అసలు సూపర్ డూపర్ రేటు. మీరేమన్నా అసలు ఆ గ్రేస్ఫుల్గా చేయటం, ఇది ఎక్కడ ఇప్పుడు నేను అలా కరెక్ట్గా చేయాలి. నేను చెప్తాను, హుక్ స్టెప్ బాగుంది, బాగా చేసాం. అది అప్రోప్రియేట్ టైంలో, అది మన ఫంక్షన్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరుగుతుండగా ఒక్కసారిగా మీకు ఉత్సాహం, మీకు అసలు క్లూ లేదు కదా ఏం సాంగ్, అలా కూర్చొని ఆ బీట్ రాగానే వెంకి లేచి డాన్స్ చేసేసరికి మొత్తం దాని ఇంపాక్ట్ వలన టోటల్ సినారియో మారిపోయింది. అది ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. దాంట్లో అసలు మీరు దిస్ ఇస్ నథింగ్ కదండి. అసలు హుక్ స్టెప్ కదా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమాలో అయినా ఒక హుక్ స్టెప్ ఉండటం అనేది మీరు చేయటం, అక్కడ అప్పుడు అందరూ ఫాలో చేయటం, అది ఒక ట్రెండే. అది వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇందులో క్యాటర్ చేసేసాడు, వాళ్ళకి అందించారు. హుక్ స్టెప్ అమ్ముని హుక్ స్టెప్స్ ఏవి చూపెట్టారు కదా, ఎన్ని హుక్ స్టెప్ కి ముందు సార్ నేను మాస్టరు ఆ స్టేజ్ మీద సెట్లో అది కంపోజ్ చేశారు మాస్టర్ ఫోన్తో కంపోజ్ చేశారు. దాని ముందు హుక్ స్టెప్ ఉంది. అదేదో చేసుకుంటున్నాం, అదేదో అనుకుంటున్నాం. ఈ దూరం నుంచి చూస్తున్నారు సార్, చూశారు వచ్చి పైకి వచ్చి ఏదో శంకరాద్ ఎంబీబీఎస్ చూడు ఇట్లా ఏదో అంటున్నారు. అనగానే అసలు మాకేం చెప్పలా, రోల్ చేయండి కెమెరా అన్నారు. అని అప్పటికప్పుడు చేశారు హుక్ స్టెప్. ఇది కాదు అని ఆ టైమింగ్ అది అనుకున్నా. ఆ టైంకి వెళ్ళిపోయి నా హుక్ స్టెప్స్ అని గుర్తుంచుకుని వాళ్ళకి జనాలకి చెప్పి అది కాదు ఇంకోటి కాదు అంటే దీనికి వచ్చేసరికి అంటే టేక్ వన్, అది టేక్ వన్, మళ్ళీ ఇంకో టేక్ లేదు, కావాలన్నా టేక్ టూ లేదు అక్కడ. అది చేసేసరికి నిజం చాలా ఇది కాదు. నేను దూరం చూస్తున్నాను, వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతారు హుక్ స్టెప్ ఎలా చేయాలని. ఇది మాత్రం నీట్గా చేసిస్తారు. హుక్ స్టెప్ మాత్రం ఏం చేద్దామని ఏదో ఆడుపులి ఆటమంటాం అలాంటి కూతు డాన్సర్ వేస్తారు. ఇది కాదు, మనకున్న హుక్ స్టెప్స్ ఏంటి అన్ని గుర్తు తెచ్చుకుని అది వాళ్ళకి ప్రజలకు కూడా ప్రేక్షకులు కూడా మళ్ళీ గుర్తు చేస్తే బాగుంటుంది. అది చేయగానే ఇక ఇందులో ఇది ఉంది కదా, మన ఆడ ఫారెస్ట్లో నేను కుక్క పిల్లగా వస్తే కూతూ వెళ్తుంటాను. మనకి వెళ్తుండగా అక్కడ ఏదో ఒక పులి లాంటిది వచ్చినట్టుగా షార్ట్ వేసుకుంటారండి. అందరూ కొంచెం టెన్షన్ పడతారు. ఆ టెన్షన్లో మీరు ఇందువదన కుందరదన అనేసి అని వావ్ అనండి. ఇప్పుడు అదేంటి ఇర్రెలవెంట్గా సంబంధం లేకుండా అదేంటే, అయ్యో లేదండి చాలా మంచి ఇదండి అని. ఏం మంచి ఇదండి అది నాకు అర్థం కావట్లేదు, దానికి దీనికి ఏం సంబంధం మీకు తెలీదు. అది బయట చాలా మీమ్స్
అవునా అంటుందా నేను నాకు నిజంగా తెలియదు అనేసరికి అవును చాలా ఇది ఉంది, దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మనం ఏదో మీమ్స్ చేశారు, ఆ మీమ్స్కి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరే ఎదురొచ్చేసేయండి అంటూ ఏదో చెప్పుకుంటూ వచ్చి వావ్ సార్ మీరు అలా వావ్ అన్నారు, మనకి సంక్రాంతికి అతిపెద్ద బ్లాక్ బస్టర్ వచ్చేసింది సార్. వావ్ కానీ నీ ఎనర్జీగా నువ్వు కానీ అంత ఇంత కాదయ్యా. అంటే నువ్వేమనుకున్నావు అది రాబట్టడానికి మమ్మల్ని హింసిస్తావా, కన్విన్స్ చేస్తావా, ఏం చేస్తావో తెలీదు. వెంకీ మీరు పాడారు ఇందులో మన సంక్రాంతికి వస్తున్నాలో పడేసరికి సరే బాగుంది అంటే మీకు ఏదో కొంచెం తాళజ్ఞానం ఉందేమో అని. నాకు బాడీకి తాళజ్ఞానం ఉంది కానీ వాయిస్ తాళజ్ఞానం లేదు. నేను ఖచ్చితంగా పాడినాయి అంటే లేదు పాడండి అన్నాడు. కాదంటే ఎక్కువ లెంగ్త్ చాలా షార్ట్ లెంగ్త్ పాడండి అని. దానికంటూ తను సీన్ను క్రియేట్ చేసి ఆ మామగారి చేత పాట పాడించి దాని కౌంటర్ ఇమ్మీడియట్లీ నా చేత పాడించి చేయటం అనేది నువ్వు దుస్సాహసం చేశావు. కానీ సఫలీకృతం పాడటం కష్టం అండి. అయ్యా కానీ కానీ రాబట్టుకున్నాడు. అది విన్న తర్వాత ఓహో మనలో ఇంత తాళజ్ఞానం ఉందా అనుకున్నాను నేను. వండర్ఫుల్, అది కూడా ఎంజాయ్ చేస్తాను. మనకి సంక్రాంతికి వస్త్రంలో మనకి ట్రైన్లో వెంకీగా మీది ఐశ్వర్యది అదొక టైపు డిఫరెంట్, అంటే అప్పటికప్పుడు చూసుకొని ఎలా పెళ్ళి అయిపోయింది అనేది అదొక టైపు. దెన్ క్వైట్ కాంట్రాస్ట్గా దీంట్లో ఒక సాంగ్ ఇళయరాజా గారి పాట, ఇళయరాజా గారి పాట సుందరి అనే పాట చాలా బాగుంది. వాళ్ళకి ఒకరినొకరు చూసుకుంటూ ఆ సైన్ లాంగ్వేజ్ చేస్తూ సైకిల్ చేసుకుంటూ పాట అనేది అసలు చాలా మంది చాలా క్యూట్ గా ఉందన్నారు. మీరు చాలా క్యూట్ గా సార్. అదేంటి సార్ ఎప్పుడన్నా మీరు కాదు సార్ ఇది ఒకటి అనిపిస్తుంది మీరు ఫీల్ అవ్వకూడదు, మరి ఆన్ కెమెరా అడుగుతున్నాను సార్. అంత రియలిస్టిక్ గా అంత జెన్యూన్ గా అమ్మాయితోటికి అర్థమయ్యేలా సంజ్ఞలు సైగలు ఎలా చేయగలిగారు సార్? అంటే మీ కాలేజ్ డేస్ అడిగేస్తే బెటర్ కదా. కాలేజ్ డేస్ లో అడిగండి ఆ పక్క బెంచ్ లో దూరంగా ఉన్న ఎవరికైనా మీరు సంజ్ఞలు కానీ సైగలు కానీ అప్పటి నుంచే ప్రాక్టీస్ ఏమన్నా చేశారా? అంటే అంత సరదాగా ఉంది నా చేత ఏది రాబట్టడానికి. అంటే అంత రియలిస్టిక్ వచ్చింది కదా. పసిబిడ్డనాయా నేను. కాలేజ్ అయిందో లేదో వెంటనే చేరాను, వెంటనే తీసుకెళ్ళి తాళి కట్టించారా అస్సలు. సార్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా సైకిల్ చేశారా సార్? అయ్యో బాగా అయ్యో మొహాలు పెడతాడమ్మా, ఏంటమ్మా ఓ గుర్తించుకున్నావా? అంటే అబ్రాడ్ వెన్ యు ఆర్ స్టడీయింగ్ ఎంబీఏ? నో సార్, ఫ్యామిలీ మ్యాన్. తన మీద ఎప్పుడు అట్లా లేదు. నీకేంటి ఆ సీన్ కన్సీవ్ చేసింది నువ్వు. దాన్ని మోగ సైకిల్తోటి మేడ మీద అవతల మేడ మీద ఆ వీధిలో ఆ పాప ఉంటే ఇటు పక్క నువ్వు ఉంటే ఇలాంటివి ఏవో చేసి ఎక్స్పర్ట్స్ ఐ మీన్ నో ద లుక్స్ అది చాలా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను అనిల్ చూసి కొన్ని అప్పుడప్పుడు యాక్టింగ్ అన్నీ వీళ్ళన్నీ మోస్ట్ మిస్చిఫస్ బట్ ఎనర్జెటిక్. వాళ్ళే మనకి ఎలా యాక్చువల్ చేసి చూపిస్తారంటే వాళ్ళు ఎంత నైపుణ్యం సాధించుంటారు, ఎంత ప్రాక్టీస్, అంటే ఎంత రియలిస్టిక్ దానిలో దూరిపోయి అవతల వాళ్ళు. సార్ ఈ పండుగ నుంచి నెక్స్ట్ పండుగ వరకు నాకు అయిపోయింది సార్, అయిపోయింది. మంచి మంచి కంటెంట్ సార్. ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ మీ ఇది హావభావాలని మా చేత చేయించారు. అంటే ఉందనుకొని ఫీల్ అయ్యి రాస్తాం సార్. ఓకే ఉందిలే